దయచేసి మీ యొక్క కాల్ డిస్కనెక్ట్ కావద్దండి. గౌరవ మంత్రి నిమ్మల రామారెడ్డి గారి కౌన్సిలర్ తో మాట్లాడదలుచున్నారు. ప్రజెంట్ లైన్ లోకి వచ్చేసి 3000 దాకా ఉన్నారు సార్ లైన్ లో. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా అప్రమత్తం చేసుకుంటూ, ఎందుకంటే నేను కూడా విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటరియట్ నుంచి తీరం అన్ని మన నరసాపురం అమలాపురం మధ్యనే ఈ తీరం దాటే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడే నేను కూడా సెక్రటరియట్ నుంచి బయలుదేరి నర్సపూర్ వస్తూ ఉన్నాను. జాతీయ నైట్ కూడా ఈ నర్సపూర్ లోనే ఉండి ఇక్కడ కొంచెం మానిటరింగ్ అది చేసుకుంటాం. ఈ లోపుగా ఏదైతే మన పాలకొల్లుకు సంబంధించి ఒకవేళ ఈ ఏరియా నుంచి ఏదైనా క్రాస్ అయినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, అందులో ముఖ్యంగా ఏదైతే తాటాకిళ్ళు, అదేవిధంగా పూరిళ్ళు, మట్టిళ్ళు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పెంకుటిళ్ళు కానీ ఇవి కూడా ఉంటాయి. జనరల్ గా మన కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి గాలికి కొబ్బరి చెట్టు పడి మళ్ళీ ఇంటి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అంచేత ఆ ఇల్లు స్ట్రాంగ్ గా ఉన్న పక్కన చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్టు ఎఫెక్ట్ ఇల్లుకి డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి ఏదైనా అటువంటి సిచ్యువేషన్ ఉంటే మనం పక్కా బిల్డింగ్ లోకి, ఎందుకంటే ప్రతి 10 ఇళ్ళకి 3-4 బిల్డింగ్లు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఈ నైట్ కి తాళాలు వేసుకుని ఆ బిల్డింగ్ లో ఉంటే బెటర్. ఆ రకంగా మీ గ్రామాల్లో గానీ మీ వార్డుల్లో గానీ కొంచెం అటువంటి ప్రికాషన్స్ మీరందరూ కూడా తీసుకుని, కరెంట్ కూడా పవర్ కట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ కొవ్వొత్తులు అవసరమైతే మీరు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి కొవ్వొత్తులు కూడా కొనుగోలు చేసి అన్ని వీలైతే అన్ని ప్రతి ఇంటికి కూడా ఆ కొవ్వొత్తులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. ఈవేళ రేపు కూడా పవర్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి కొంచెం ఇటువంటి ప్రికాషన్స్ అన్నెసరీగా కూడా బయట తిరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా కొంచెం మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ప్రత్యేకించి మన కేడర్ ఎవరైతే ఉన్నారో మీ అందరితోటి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా ఆందోళన గురవద్దు. ఇప్పటికప్పుడు పీక్ టు పీక్ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ లోనే ఉండి నైట్ కూడా రాత్రి కూడా మిడ్ నైట్ వరకు ఆయన ఇక్కడ ఉన్నారు. అంతా పొజిషన్ అంతా సేఫ్ ఉన్నంత వరకు ఆయన కూడా సెక్రటరియట్ లోనే ఉండి మానిటరింగ్ చేస్తారు. కాబట్టి ఇప్పటికప్పుడు మాకు కూడా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, కలెక్టర్స్ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఎవరికాళ్ళు అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. చేత అందరూ కూడా కొంచెం ఆందోళన లేకుండా ఎప్పటికప్పుడు మాత్రం ప్రికాషన్స్ మాత్రం ఏ గ్రామంలో ఏ వార్డులో అందరూ కూడా తీసుకుంటూ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు కూడా మీరు సహకరించి కేడర్ అందరూ కూడా ఉండాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి, కోరడానికి ఈ కాల్ తీసుకున్నామని చెప్పి తెలియజేస్తారు. లైట్ హౌస్ శాండ్ ఇది మొత్తం ఇది 1 కిలోమీటరా జీవితానికి. అప్పుడు సెలినిటీ కోసం సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట. మొత్తం మీద బై బై చెప్పారు. ఇంకా పోలే మీ అందరూ అదృష్టం. అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్? సునామీ వచ్చినప్పుడు ఇక్కడ తక్కువగానండి, మా డైరెక్ట్ వచ్చి ఊర్లోకి వచ్చేస్తున్నారు. పర్లేదు, సముద్రం మంచిదే. మంత్రి గారు ఉండగా ఏమవుతుంది మనకు అంటున్నాను. ఈ హైట్ వేస్తారు, ఇది లోపలికి హైట్ వస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ రాయి ఎక్కడ చేస్తున్నారు? ఇది పంగిడే. పర్లేదు మీరు చేరతా. కొంచెం చైనా వల్ల ఉంది ఇది. తాటాకిళ్ళు ఏమన్నాయా? తాటాకిళ్ళు ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేస్తారు పక్క ఇళ్లలోకి పెట్టేసి వస్తామ్మా. భోజనాలు చేశారమ్మా? అన్ని ఉన్నాయి కదా, మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి సార్. ఆయన బాగున్నా? భోజనాలు అవి బాగున్నాయి కదమ్మా? అని బాగా చూసుకుంటున్నారు అందరూ, మొత్తం అందరూ. మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తూ ఉండమన్నారు అందరినీ. ఎమ్మెల్యేలని, మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఇబ్బంది లేదు, అంత ధైర్యంగా ఉండండి.
ఎన్ని మార్కులు వస్తాయి 10th? పాస్ మార్కులకి ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూపు? బైపీసీ. బెస్ట్ ఆఫ్ లక్. వచ్చారమ్మా వెంకటేశ్వరరావు నమస్తే అండి, నేను రామనయ్యని. అదేలే ఏం లేదు, మొన్న మీరు అక్కడ ఏదైతే పాపం మండపేట నుంచి అంత దూరం కష్టపడి శ్రమించి పాలకులు మా ఆఫీస్కి రావడం, మీరు ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగాలని మీరు కోరడం, అంటే మా పార్టీ పట్ల మన పట్ల మీరు అభిమానం ఏదైతే ఉందో అది నేను నా ట్విట్టర్ లో పెడితే అది లోకేష్ గారు ట్విట్టర్ లో చూసి ఆయన మళ్ళీ నేను రీట్వీట్ చేశారు. పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక దివ్యాంగులు ఇంత నిబద్ధతతో సంతోషంగా ఉన్నారు, ఆయన అడిగినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది నేనే స్వయంగా ఇంటికి పంపిస్తానని చెప్పి ఆయన నిన్న ట్విట్టర్ లో రీట్వీట్ చేశారు. అందుకే మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషం. నిజంగా గ్రేట్. అంటే మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని పార్టీని అభిమానించారో ఈవేళ అది ప్రత్యక్షంగా కనపడింది లోకేష్ గారు స్పందించడం ద్వారా. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పదనం. ఏదైతే కొంత తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా మన ఇరిగేషన్ అడ్వైజర్ అండ్ ఇరిగేషన్ ఈఎన్సి, అదేవిధంగా కడ కమిషనర్ ప్రశాంతి గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు సిఈ, ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, సర్వి బాధలు కానీ, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. ఆ బుడమేరు ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెరికేపాడు యూటీ వరకు, అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సిఈకి కానీ, అదేవిధంగా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ, ఒక ఎర్మదరు డ్రైన్ కానీ, ఏదైతే ఒక బురద కాలువ కానీ, ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ, ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ, ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడైనా సరే దిగువకు నీరు వదలవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ క్రింది గ్రామాలకు, క్రింది దిగువ ప్రాంతాలకు కూడా ఇంటిమేట్ కూడా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది.